శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో కీర్తనలు పాడడం ద్వారా మిమ్మల్ని స్తుతించున్నాం. సమయంలో లేఖనములు వినుటకు సిద్ధపడుతూ ఉంటుండగా మా ఆత్మీయ భౌతిక జీవితాలకు తండ్రి ఎట్టి సంగతులు మాకు అవసరమో నేర్పిస్తూ ఉన్నావు. వాటిని వింటూ ఉన్నాం, గ్రహించి గైకొని మరీ ధన్యులయ్యే మనసు దయచేయండి. నిలబడిన మీ దాసులను సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకొనమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవ స్వభావంలో పాల్యవారు కావలసిన అవసరతను గురించి కొద్దిసేపు మనము గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క స్వభావము ఎటువంటిదో, అందులో మనము ఎందుకు మమేకం అవ్వాలో, దాని అవసరత ఏంటి, మనం ఉన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తే సరిపోదా, ఈ సంగతులన్నీ ఈ పాఠంలో మనం ఆలోచించేద్దాం. ఓకే, పరమంలో ఉన్నటువంటి దేవుడు మానవ జాతికి తన స్వరూపాన్ని ఇచ్చాడు. అందులో పక్షపాతం లేదు. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో తన స్వరూపములో తన పోలుకు చొప్పున నరులను చేయదు. 1:26 వచనం. ఏమండి, అంటే వాళ్ళు వీళ్ళు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఆదిలోనే తన స్వరూపం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని స్వరూపం ఎటువంటిది అంటే అదృశ్యమైనది. అంటే మనకి కంటికి కనిపించేదైతే కాదు, అది అందరూ ఎలిగినదే. దేవుని స్వరూపం చావులేనిది, అది మనం ప్రత్యేకించి గుర్తుంచుకోవాలి. ఆయన స్వరూపము శాశ్వతంగా ఉండేది, చావులేనిది, కాబట్టి నిరంతరం ఉంటుంది అన్నమాట అండి, నిత్యము ఉండేటువంటిది. గ్రంథంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనే మాట అక్కడ వాడబడింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును రైట్ ఆలోచించడం వలన తేటపడుతున్నవనే సంగతి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే ఆయన స్వరూపం ఎటువంటిది? అదృశ్యమైనది. అదృశ్యం అంటే కంటికి కనిపించింది. కంటికి కనిపించినటువంటివి నిత్యము ఉంటాయి, కంటికి కనిపించేవి నిత్యము ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ లోకంలో మన కళ్ళ ముందు ఏదైతే కనపడుతున్నాయో అవి ఒకనాడు ఉండవు. ఇప్పుడు మనకి కనిపించినటువంటివి శాశ్వతంగా ఉంటాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతవరకు ఎక్కువగా మధ్యమైన మహిమ భారమును కలుగచేయుచుంది. అక్కడ ఉన్న విషయం చూడండి. ఏలే అనగా అదండి, దృశ్యమైనవంటే కంటికి కనిపించేవి. దృశ్యమైనవి ఎటువంటి అన్నాడు? అనిత్యములు అంటే నిత్యము ఉండవు. అదృశ్యమైనవి నిత్యములు అంటే శాశ్వతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుని స్వరూపము అదృశ్యమైనది కాబట్టి అది కొద్ది రోజులే ఉంటుందా, శాశ్వతం ఉంటుందంటే శాశ్వతం ఉంటుందన్నమాట అండి. మరో సంగతి ఏంటి గ్రంథం చెప్తుందంటే, దేవుని స్వరూపంలో
పాపం అనేటువంటిది లేదు. దేవుని స్వరూపంలో ఏమి లేదండి, పాపం లేదన్నమాట అండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, నరుని నిర్మించినప్పుడు దేవుడు పాపిగా ఏం చేయలేదు, అది సంగతి. నిర్మాణం చేయలేదు. ఆయనలో పాపం ఉందనుకోండి, అది ఎవరిలో కూడా వచ్చును కదా, నరునిలోకి. మరి నరుని నిర్మాణం చేసినప్పుడు ఆయనలో పాపం అనేది లేదు కనుక నరుల్లోనికి కూడా పాపం రాలేదు. అసలు పాపానికి చోటే లేదు ఆయన నిర్మించినప్పుడు. ఏమండి, అది మొట్టమొదటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్వరూపంలో ఏమి లేదు, పాపము లేదు. అంటే నరుని నిర్మాణంలో కూడా ఏమి లేదు, పాపం లేదు. అది ఎలా వచ్చింది అని అంటే చూద్దాం. రెండో సంగతి ఏంటంటే, దేవుని యొక్క స్వరూపం ఎటువంటిది అని గ్రంథం చెప్తుందంటే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, నీతి స్వరూపుడు వగు తండ్రి అని ఉంది. ఆయనలో నీతి అనేటువంటిది ఉంది. దేవుని యొక్క స్వరూపంలో పాపం లేదు, దేవుని స్వరూపంలో నీతి ఉంది. ఏమండి, ఆ నీతి అనేటువంటిది ఆయన స్వరూపం. ఇక మూడో సంగతి ఏంటంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో సత్యస్వరూపి అని రాయబడింది. ఆయన ఎవరండి, సత్యస్వరూపి. అంటే అందరూ నా వైపు చూస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏదో ఒక సమయంలో ఏం ఆడతాం, అబద్ధాలు ఆడతాం. దేవుడు నిర్మాణం చేసినప్పుడు అబద్ధము ఆడేటువంటి రూపంలో ఆయన ఏం చేయలేదు, నరుణ్ణి చేయలేదు. ఎందుకన్నా మా మాట, ఆయన సత్య స్వరూపి. ఆయన సత్యం మాట్లాడతాడు కాబట్టి, ఆయన అబద్ధం ఆడటానికి అవకాశం లేదు కాబట్టి, నరుని నిర్మించినప్పుడు కూడా ఆయన అబద్ధం ఆడే వ్యక్తిగా చేయలేదు. కాకపోతే అబద్ధం ఆడడం అనేటువంటిది నేర్చుకున్నాడు నరుడు. పిల్లలకి మనం నేర్పినయే ఏమవుతాయి, నేర్చుకుంటాడు. నువ్వు వందనాలు చెప్పంటే ఏం చెప్తాడు, వందనాలు చెప్తాడు. నువ్వు ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తాడు. నువ్వు ఆరాధనకి వెళ్ళాలి బాబు మనం అంటే వస్తాడు. మనం ఏమీ నేర్పలేదు అనుకోండి, ఏమీ నేర్చుకున్నట్లుగానే ఉంటాడు. భవిష్యత్తులో తాను ఒకవేళ మేలు అనుభవిస్తే సంతోషిస్తావు, కానీ కీడుగ్గానే వెళ్ళడానికి దానికి కారణం కూడా ఎవరవుతారు, మనమే అవుతాం. నేర్పించలేదు కాబట్టి. అబద్ధం ఆడడం అనేటువంటిది ప్రాక్టీస్ చేశాడు, నేర్చుకున్నాడు. ఏమండి, దేవుని యొక్క స్వారూప్యంలో అవి ఏమీ లేవు. దేవునితో మనం ఉండటానికి, దేవుని యొక్క సన్నిధిలో మనం నివాసం చేయటానికి మనల్ని ఆయన నిర్మాణం చేసుకున్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆయన చేసిన మిస్టేక్గా నేను అన్న కానీ అది మనకు అనిపిస్తుంది. ఆయన నరుడికి ఏమి ఇచ్చాడంటే స్వతంత్రత ఇచ్చాడు. ఏమిచ్చాడు, స్వాతంత్రత. నిజంగా ఈవేళ స్వతంత్రత ఉండుట వల్ల మనుషులు వారికి ఇష్టమైనది చేసుకుంటూ ఉన్నారు. దేవుడైన యెహోవా కూడా నరుడికి స్వతంత్రత ఇవ్వడంలో దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేసుకున్నాడో పోగొట్టుకున్నాడు. ఇది అంత బాధ. తన పిల్లలకి స్వతంత్రత ఇచ్చాడని చెడిపోమ్మనా, పాడైపోమ్మనా కాదు కదా. నా కొడుకు నా కూతురు అని స్వతంత్రత ఇస్తే ఆయన స్వరూపాన్ని ఏం చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఈ పోగొట్టుకున్నటువంటి ఈ నరుల్ని తిరిగి క్రీస్తు యేసునందు దాన్ని ఏమనొచ్చు అంటే మళ్ళా సృష్టించడం, రీక్రియేట్ చేయడం అనేది చేసాడు. ఎలాగైతే నరుడు దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాడో, తిరిగి తన పిల్లల మీద ఆయన ప్రేమ కలిగి క్రీస్తు యేసునందు తిరిగి మరలా వాళ్ళని ఏం చేయాలన్నాడు అనుకున్నాడంటే రీక్రియేషన్, తిరిగి సృష్టించాలనుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే కాదు గనుక వీరు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ఏమని ఉంది అక్కడ? క్రీస్తు యేసునందు, అంటే రీక్రియేషన్ జరిగినట్టుందా లేదా? అక్కడ ఆల్రెడీ ఆదామునందు ఏం చేశాడు? నరులందరినీ సృష్టించాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏ ఆదామునందు అయితే దేవుడు సృష్టించాడో అదే ఆదాము నుంచి సృష్టించినటువంటి నరుడు ఇచ్చిన స్వాతంత్రం వల్ల దేవుని స్వరూపాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కనుక క్రీస్తు యేసునందు మళ్ళీ రీక్రియేషన్ చేయటానికి ఏర్పాట్లు చేశాడు. ఇది ఎంత గొప్ప ఏర్పాటు! ఇది కేవలం ఆయన ఉచితమైనటువంటి ఏర్పాటు. ఇది మనం అనుకుంటే వచ్చింది కాదు. క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఇదే మాట పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ స్వరూపాన్ని అయితే నరుడు పోగొట్టుకున్నాడో ఆ స్వరూపము తిరిగి ఎక్కడ సంపాదించుకోవచ్చు? క్రీస్తు యేసునందు రీక్రియేట్ చేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు తిరిగి పొందటానికి ఉద్దేశించాడు. ఇక్కడ దాకా మీరు ఉపోద్ఘాతంగా ఆలోచన చేశారు. ఇందులో నుంచి 2 లేక 3 సంగతులు మాట్లాడుకుందాం. రైట్. మొట్టమొదటిగా ఆయన మనల్ని రీక్రియేట్ చేసింది, తిరిగి సృష్టించింది ఏమి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. మనకే మనల్ని ఎందుకు సృష్టించాడు? మరలా చెడిపోయినటువంటి వాళ్ళని. నిజంగా దేవుడు ప్రేమమయుడు. పాడైపోయినటువంటి వ్యక్తిని పాడైపోయినట్టు మనమైతే పోతే పోనే అంటాం. కానీ ఆయనలో ఆ తత్వం లేదండి. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన కృపావర్షాన్ని కురిపిస్తున్నాడు. అలా అనుకున్నట్లయితే క్రీస్తును సిలువలో బాధపడుతూ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయమన్నాడు? ఆయన క్షమించు. అదే ప్రేమ. మనమైతే క్షమించే మనసు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలని తిరిగి మనల్ని రీక్రియేట్ చేశాడు. ఒకటే సమాధానం, తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలనుకున్నాడు. తండ్రి యొక్క స్వాస్యంలో, తండ్రి యొక్క దాన్ని ఏమనొచ్చు, ఉన్నటువంటి ఆ భాగంలో మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆస్తి, వాటా. ఇందుకే మళ్ళా ఏం చేయాలా? రీక్రియేట్ అవ్వాలి మనం. లేదు నేను పూర్వం ఉన్నట్టుగానే ఉంటాను, ఆదాము స్వభావమే నాలో ఉంటుంది అన్నట్లయితే తిరిగి ఆయన ఆస్తిలో వారసులం కాలేం మనం. ఇంకెందుకు అలాంటప్పుడు భక్తి? అంటే ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది తిరిగి మళ్ళా మనం సంపాదించుకోవటానికి నా ఇంట్లో, నా ఆస్తిలో నీకు వాటా ఇస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ఏం చేయబడ్డారో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. అక్కడ చక్కటి మాట ఉంది, ఆయన సంపాదించుకొనినా. ఎవరు సంపాదించుకున్నారు? క్రీస్తు సంపాదించారు. మీరందరూ క్రీస్తు పిల్లలు, నేను ఆయన పిల్లల్ని, కుమారుడను కుమార్తెలం. ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన సంపాదించుకున్నటువంటి పిల్లలకు, ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు ఏమి ఇచ్చాడన్నాడు? సంచకరువు అంటే గ్యారంటీ ఇస్తున్నాడు. మనం రీక్రియేట్ చేసి మళ్ళీ ఏమి ఇచ్చాడు? నీకు గ్యారంటీ ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? నీకు భాగం ఉంది. తండ్రి ఆస్తులు ఏముంది? వాటా ఉంది అని గ్యారంటీ. సంచకరువు అన్నాడు అంటే నీకు గ్యారంటీ ఇస్తున్నాడు.
అది ఆయన చేసిన గొప్ప ఏర్పాటు. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇవ్వాలని ఆయన తిరిగి మనల్ని రీక్రియేట్ చేశాడు? తండ్రి ఆస్తిలో స్వాస్థ్యం, వాటా. అంత గొప్ప భాగ్యం. ఎక్కడో ఉన్నటువంటి నీ ఆస్తికి తిరిగి క్రీస్తు యేసునందు నీకు ఇవ్వాలని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఇది మనోనేతలకు అర్థం కాదండి ఈ సంగతులు. ఎంతసేపు మనిషికి ఏది కావాలంటే భౌతికంగా, ఈరోజు నేను ఇక్కడ లేదు ఆ పాఠం, ఈరోజు అక్కడ ఉంటుంది ఆ పాఠం, ప్రభు చిత్తమైతే మీకు శుక్రవారం చెప్తాను ఆ పాఠం. ఏంటి తాత్కాలికంగా నాకు ఇప్పుడు మేలు జరగాలనే ఎక్స్పెక్ట్ చేస్తాడు నరుడు. అసలు తండ్రి ఇంట్లో ఆస్తి అంటే ఊహించండి ఒకసారి. ఒక గొప్ప ప్యాలెస్ ఉన్నటువంటి ఒక మంచి ధనవంతుడి ఇంట్లోకి వెళ్ళి ఇందులో నీకు సగం వాటా ఇచ్చేస్తున్నాను అన్నాడు, రాసేసాను అన్నాడు అనుకోండి, అప్పుడు సంతోషమే కదా? అసలు ఏమీ తెలియని నన్ను ఎలా చేసేవంటే నువ్వు నా కొడుక్కి స్నేహితుడు అంట, నీవు నా కుమారుడికి ఫ్రెండ్ అంట, అందుకే నీకు ఏం చేస్తున్నాను ఇందులో నా కొడుకుతో పాటు సగం వాటా ఇస్తానని అన్నాడు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. అప్పుడప్పుడు దేవుడు కొంచెం డిలే చేస్తాడు కొందరికే. ఏ విషయంలో? గర్భఫలాల విషయంలో. ఆ డిలే చేసినప్పుడు ఎక్కువ కాలం డిలే అయితే ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు లేనివాళ్ళు ఎక్కువ కాలం డిలే అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రైట్, దత్తత తీసుకుంటారు. అంటే దత్తత తీసుకోవాలని, ఆ పిల్లలను నువ్వు పెంచాలని దేవుడు ఏం చేస్తున్నాడో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బే, నా గర్భమును పుట్టినటువంటి పిల్లలే నాకు కావాలి, దత్తతోలే అడాప్టెడ్ వద్దు అనుకుంటాం. ఆ కోవకు ఆలోచిస్తే మనమందరం ఎవరని చెప్పండి? మరి చెప్పండి ఇప్పుడు. మరి దత్తత చేసుకున్న మనకు ఎందుకు ఇవ్వాలి ఆయన? ప్రభు చిత్తమైతే ఎవరింటి దగ్గరైనా ఏ పుట్టినరోజు మీటింగ్లో, పిల్లల కార్యక్రమాలు అప్పుడు మీటింగ్లు పెడతారు కదా, అప్పుడు ఆ పాఠం చెప్తాను, పూర్తి వివరాలు అక్కడ మాట్లాడతాను. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, దేనికి మనకి ఏంటి గ్యారంటీ ఇస్తున్నాడంటే, నీవు క్రీస్తు యేసునందు ఆయన సంఘంలో తిరిగి నువ్వు రీక్రియేట్ అయ్యావు. ఇప్పుడు నేను గ్యారంటీ ఇస్తున్నాను, నా ఆస్తిలో నీకు వాటా ఉంది. ఇస్తానన్న మాట మనిషి నమ్మకమైనోడేనా? దేవుడు నమ్మకమైనోడేనా? నమ్ముదామా? నేనైతే అందరూ పూర్తిగా 100% నమ్ముతున్నారని నేను అనుకుంటలేదు. కొన్నిసార్లు నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు పూర్తిగా నమ్మితే దేవుని స్తోత్రం, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. నేను ఇస్తాను అన్న వ్యక్తి భరోసా ఏమిచ్చాడో చెప్తారా? అది ఏంటి సంచికరువుగా మనకిచ్చింది? మనకి ఏం భరోసా ఇచ్చాడో తెలుసా? ఆయన పరిశుద్ధాత్ముని. ఇవాళ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎగరనవసరం లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే భాషలో రాని భాషలు మాట్లాడవసరం లేదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనటానికి మనము వాక్యానుసారముగా నడుస్తుంటేనే మనల్ని ఎవరు నడిపిస్తున్నట్లు? పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లే. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది? గ్యారంటీ. ఇది ఇచ్చాడు కాబట్టి భరోసా. ఆయన ఆస్తిలో కూడా ఏమిస్తాడు? వాటా ఇస్తాడు. ఏమండి, అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది? ప్రాపర్టీ సొంతం అవుతుంది. మనకు ఇప్పుడు ఏం చేశాడు? అడ్వాన్స్డ్ పేమెంట్ ఇచ్చాడు. అడ్వాన్స్డ్ పేమెంట్ అని ఎవరిని అంటాం మనము? పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చాడు, మనకి వరముగా ఇచ్చాడు. ఏమండి, అంటే నువ్వు నా సొత్తు, నీకు ఇచ్చాను కాబట్టి ఇంకా నువ్వు నా సొత్తు. ఎంగేజ్మెంట్ అయ్యిందంటే ఉంగరం పెడతారు కదా, ఉంగరం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎవరి సొత్తు అయిపోద్ది? ఇంకా ఎవరైతే ఆ అమ్మాయిని ప్రదానం చేసుకున్నాడో సొత్తే. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు రీక్రియేట్ అయ్యాం కాబట్టి ఆయన సొత్తు మనకి ఇస్తానన్నాడు, గ్యారంటీ ఇచ్చాడు. నీవు నా సొత్తు కాబట్టి
ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నీకు కొంత బార్డర్ ఇస్తున్నాను, కొన్ని ఆంక్షలు పెడుతున్నాను. ఒకప్పుడు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవు, లేదా ఒకప్పుడు నీ ఆలోచనలతో నడిచావు. ఇప్పుడు నేను ఒక సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్లో నువ్వు ఉండాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని ఎవరి పేరు రాయబడలేదో వారు చేయుదురు. చాలండి. ఇక్కడ విషయం ఏంటంటే భూనివాసులందరూ అన్నాడు. ఇక్కడ భూనివాసులందరూ కూడా ఆ మృగముకి ఏం చేస్తారో, ఇప్పుడు మనం ఆ మృగానికి ఏం చేయకూడదు అంటే మనం ఏ సంబంధిగా బ్రతకూడదు అంతే. కరెక్ట్. మరి నేను భూ సంబంధంగానే నేను బ్రతుకుతాను అంటే నువ్వు క్రీస్తు యేసునందు ఏం అవ్వలేదు, ఇంకా రీక్రియేట్ అవ్వలేదు, ఏదో అలా అనుకుంటున్నావు అంతే. తిరిగి నువ్వు సృష్టించబడలేదు. తిరిగి ఎప్పుడైతే నువ్వు సృష్టించబడ్డావో, నేను సృష్టించబడ్డానో, భూ సంబంధం కాము, ఇంకా లోక సంబంధం కాదు ఇది. ఏమండి? ఇంకా అద్భుతమైన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి సమాచారం ఏంటంటే, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి. చాలండి. అంటే ఇప్పుడు మనము రీక్రియేట్ అయ్యామనే మాట, పుట్టామనే మాట అక్కడ ఉంది చూడండి, ఉంది అక్కడ. క్షయ బీజము నుండి కాక అక్షయ బీజం నుండి ఏం చేయబడిన వాళ్ళు మనం పుట్టింపబడ్డాం. అంటే తిరిగి మళ్ళా పుట్టాము, నువ్వు నా సొత్తు. దేవుడు అంటున్న మాట అండి. ఎవరైతే ఇక్కడ బాప్తిసం పొందారో వారందరూ ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. మరి దేవుని సొత్తు అన్న వాళ్ళు ఒకటే పదే నేను మాట్లాడుతున్నాను ఈరోజు ప్రసంగంలో. తిరిగి క్రీస్తు యేసునందు నువ్వేం చేయబడ్డావు, నేను ఏం చేయబడ్డాను? తిరిగి సృష్టించబడ్డావు. ఎందుకు సృష్టించబడ్డావు అంటే ఆ రోజు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి ఉన్న రూపాన్ని ఏం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. దేవుడు క్షమాభిక్ష పెట్టి తిరిగి మళ్ళా ఏం చేశాడు? మనల్ని రీక్రియేట్ చేశాడు క్రీస్తునందు. ఆయనే లేకపోతే ఏముందండి? క్రీస్తే లేకపోతే, ఆయన లేకపోతే మన పక్షాన ఈ కార్యం చేసేవారే లేరు. ఏమండి? ఇలా చేసి మనకిచ్చిన భరోసా ఏంటంటే, నా ఇంట్లో నా ఆస్తిలో నీకు ఏమిస్తానో వాటా. అలా అనటానికి మాట అనుకోకుండా మాటతో పాటు ఏమి ఇచ్చాడంటే భరోసా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అడ్వాన్స్డ్ పేమెంట్ ఇచ్చాడు. నువ్వు నా సొత్తు. ఇప్పుడు నా సొత్తు అని పిలవబడుతున్న నువ్వు భూ సంబంధిగా ఏం చేయకూడదు? బ్రతకూడదు. లోకం కోసమే బ్రతుకుతాను, లోకం చెప్పినట్టే వింటాను అంటే నువ్వు ఎవరో కావు, దేవుని స్వరూపంలో చేయబడలేదన్నమాట. దేవుని స్వరూపం చేయబడలేదండి. ఆ స్వరూపము పోయింది, ఆ స్వరూపం పోయిందండి. కనుక మనం చదివిన మాటల్లో దేవుడు మనల్ని కన్నాడు కాబట్టి, కనినప్పుడు మన రూపం ఏం చేయబడుతుందో తెలుసా? మార్చబడదు. తల్లిదండ్రులు కన్నప్పుడేమో ఆల రూపం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు నిన్ను కన్నాడు కాబట్టి ఇప్పుడు రూపం ఏమైంది? మారింది. ఒకప్పటికి ఇప్పటికి తేడా వచ్చిందా లేదు మీలో? ఒకప్పుడు 66 పుస్తకాల పేర్లు రావు, ఇప్పుడు వచ్చినాయి. ఒకప్పుడు ప్రార్థన చేయడం రాదు, ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు వచ్చింది. ఆడెవడో అన్నాడంట, బడికి వెళ్ళకముందు కాకరకాయని పలికాడట, స్కూల్కి వెళ్ళిన తర్వాత సీనియారిటీ పెరిగిన తర్వాత భక్తి పెరిగిందా, వాక్యం తగ్గిందా, వాక్యం పెరిగిందా? అది మీరే ఆ ప్రశ్నకి ఏం చేసుకోవాలా? సమాధానం. మిమ్మల్ని ఆ రూపం ఎక్కడి నుంచి తొలగిపోతారో అనేటువంటి బాధతోనే సువార్థికుడు పనిచేస్తాడు తెలుసా?
మీరు అనుకుంటారో నాకు తెలుసులే, నా ఇష్టంలే అనుకుంటారు. అసలు ఆ రూపం ఉందో లేదో నేను చెప్పాలి. నిన్ను పోషించి నీకు ఆత్మీయంగా నడిపించేటువంటి, నీకు ఆత్మీయంగా నిన్ను కన్నటువంటి దేవుని యొక్క రూపం ఉందో లేదో వాక్యపు అర్థంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది. ఏదా రూపం? కన్న తర్వాత ఆ రూపం వచ్చిందా? ఆయన కన్న తర్వాత ఆయన రూపం ఏమవ్వాలా? రావాలి. అంటే క్రీస్తు లాంటి మనసు, దేవుని లాంటి మనసు, సహోదరుని ప్రేమించడమో, లేకపోతే విరోధులను ఏదైనా అన్నప్పుడు వారి విషయంలో మనము ఇంకా ప్రేమ కార్యాలు లేక ఎన్నో ఉంటాయి మన మనసులో. అంటే టోటల్గా ఆల్మోస్ట్గా గతంలో ఉన్నదానికి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన దానికి కూడా రూపం ఏమైపోయింది? మారిపోయింది. రూపమే అయిపోయింది. మారిందా? అలాగే ఉందా? పాత రూపమే ఉందా? ఏమండి? ఎప్పుడైతే ఆ రూపం మారిందో, ఆయన కన్నటువంటి రూపం వచ్చిందో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ అంతా మనం చదవలేము కానీ రాసుకోండి. మధ్య భాగంలో పరిశుద్ధుల స్వాస్యములనే మాట ఉంటుంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యముల పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి అన్నాడన్నమాట అండి. ఎప్పుడైతే భూనివాసుగా బతక్కోకుండా జీవగ్రంథంలో పేరు రాసుకుని జీవితం కొనసాగిస్తుంటున్నామో, మనము పరిశుద్ధులు, తేజోవాసులు, పరిశుద్ధుల స్వాస్యం అన్నాడు. నిజంగా పరిశుద్ధులు అంటే ఎవరని అనుకుంటున్నారు మీరు? పరిశుద్ధులు అంటే ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధులంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనే సంఘంలో అవయవాలుగా ఉన్నటువంటి వారు అందరూ ఏమని పిలువబడతారో? పరిశుద్ధులనే పిలువబడతారు అన్నమాట. ఆయన అవయవంగా నిర్మాణం చేసేసాడు మనల్ని సంఘంలో. అప్పుడు నువ్వు పరిశుద్ధురాలు అయిపోయావు. ఏమండి? ఎప్పుడైతే పరిశుద్ధులు అయ్యారో, ఇప్పుడు ఆయన ఆస్తులు ఏమిస్తానన్నాడు? స్వాస్యం. ఈ స్వాస్యము పూర్తిగా ఇప్పుడు మనం ముందు ఉండదు కానీ ఒక రోజున దాన్ని డెలివరీ చేస్తాడు ఆయన. అప్పటి వరకు కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఎవరికి ఇవ్వడం. కొందరు చూడండి, డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టుకుంటారా? తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరికి ఇవ్వరు, ఎవరు నమ్మరు. అంటే ఈ ప్రకృతిలో తీయబడినటువంటి ఈ ప్రాపర్టీ విషయంలోనే నీ దగ్గర గుప్పిట్లో పెట్టుకున్నావు కదా, వాడబారని స్వాస్యం ఇవ్వటానికి కూడా దేవుడు ఏం చేశాడు? తన దగ్గరే ఉంచుకున్నాడు. అది ఒకరోజు డెలివరీ చేస్తాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యం ఎక్కడ దాచాను? ఎప్పుడు డెలివరీ చేస్తాను? అది కడవరి కాలం, చివరి రోజున డెలివరీ చేస్తాను. అప్పటిదాకా ఓపిక ఉంటుందా మనకే? ఇప్పుడే ఇచ్చేయాలా? ఇప్పుడు ఇస్తానన్నాడా? ఆ రోజు డెలివరీ చేస్తాడా? కడవరి కాలంలో ఇస్తాడు. నమ్ముదామా? మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకుని నువ్వు నా సొత్తు అని అన్న గ్యారంటీ మనకి ఇచ్చాడు కనుక ఖచ్చితంగా ఆయన ఆస్తిని, ఆయన మన కొరకు కూడబెట్టిన ఆస్తిని దాచి ఉంచాడు. అప్పుడప్పుడు మీకు కూడా పరలోకం వెళ్ళి మీ ఇల్లు ఎలాగుందో చూడాలనిపిస్తుందా? మొన్న ఎవరో చెప్తున్నారు నాకు, మహిమ పాస్టమ్మ గారు చెప్తున్నారు, ఒక ఆవిడ పరలోకం కూడా వెళ్ళి యేసుప్రభు వారంట అన్ని ఇల్లులు ఏం చేస్తున్నాడంట? చూపిస్తున్నాడట. ఇదిగో ఇక్కడ దాకా ఉన్నాయి నీ ఇల్లులు, ఇక్కడ దాకా వచ్చినాయి చూపిస్తున్నాడట. ఈ అబద్ధాలన్నీ ఏం చేస్తాడు ఈ సమాజం? మీరు వింటారా? వింటారు, కానీ హృదయంలో పెట్టుకుంటారా? పెట్టుకోరు, నవ్వుతారు. ఎందుకని అంటే వీళ్ళకి ఏం తెలియదు, వాక్యం తెలియదు మాట అండి. అందువల్ల ఇప్పుడు మనకి ఆ స్వాస్యం ఆఖరి రోజున డెలివరీ చేస్తానన్నాడు కాబట్టి మనము ప్రకృతి సంబంధంగా, లోక సంబంధంగా మనం బ్రతకూడదు,
ఏమండి, మనము అంతకు మించి బ్రతకటానికి ప్రయత్నం చేయండి. అందరిలాగా టాప్గా బతకాలనుకుంటాం కదా మనం. చుట్టుపక్కల ఇల్లులను చూస్తారు, చుట్టుపక్కల మనుషులను చూస్తారు. ఏమనుకుంటాం చెప్పండి? వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉండాలనుకుంటారు. నేను కూడా నా పిల్లలైన మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, ఎప్పుడూ కూడా నాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానానుకోలదే నా పిల్లలకి చాలా మెరుగైన అంతకు మించిన సంగతులు బోధించాలనుకుంటాను నేను. శ్రేష్టమైన సంగతులు గ్రంథంలోయే, కొత్త ఏముండవు, కానీ ఆ గ్రంథంలోయే మీకు అన్ని సంగతులు తెలియచేయాలనుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తే వెంటనే రెఫరెన్స్లు తీసి చదివేస్తారు, వెంటనే వాళ్ళ నోటంటా మాటలు వచ్చేస్తాయి. మీరు వాక్యం చెప్తే ఎవరో నోరేపరేట్ అంటారు. ఇది నా ప్రాబ్లమా, కూర్చుని వినేవారి ప్రాబ్లమా? ఎక్కడ వచ్చింది సమస్య? ఇంక తరచు అయ్యే మాటలు వస్తూ ఉంటాయి. మరి గ్రంథం అంతా అలాంటప్పుడు ఎందుకు? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు అంతకు మించి మనం బ్రతకాలి ఇక్కడ. ఎందుకంటే తండ్రి ఆస్తులో మనకు వాటా ఉంది, రీక్రియేట్ చేశాడు. ఇప్పుడు భరోసా ఇచ్చాడు. ఏంటి? నువ్వు నా మనుషులు కాబట్టి నా ఆస్తులో నీకు వాటా ఉంది. నువ్వు భూనివాసిగా ఏం చేయొద్దు? బ్రతకొద్దు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. లోకల్ అందరిలా బ్రతకటానికి దేవుడు మనల్ని ఏం చేయలేదు? సృష్టించలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, రాసుకోండి. 2వ మాటకి వెళ్ళిపోతున్నాను. 2వ సంగతి ఏంటంటే, ఈ యొక్క ఆస్తి ఎవరు అనుభవించాలి? తండ్రి ఆస్తి ఎవరు అనుభవించాలి? ఎవరు అనుభవించాలి అంటే, వినండి అందరం, తండ్రి ఆస్తి ఎవరు అనుభవించాలి? ఇప్పుడున్న పాఠం మీదే మీరుంటే జవాబు వెంటనే చెప్పేద్దరు. ఆయన స్వరూపం ఎవరికైతే వస్తుందో అంతే. నా పిల్లలు నా స్వరూపంతో ఉన్నారు కాబట్టి నా ఆస్తులు వాళ్ళకి ఏముంటుంది? ఆ రూపం లేని వాళ్ళకి ఆస్తులు ఏముండదు? వాటి ఉండదు. క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం మనం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. అంటే ఆయన అంటున్నాడు, నా ఆస్తులో నీకు భాగం కావాలంటే నాలాంటి స్వభావం అంటే ఏంటంటే, ఇంకో భాషలో దిగి చెప్దాం, బుద్ధి. ఏంటి? బుద్ధి. అంటే ఇప్పుడు ఎవరి బుద్ధి కావాలి మనకి? అంతే. అప్పుడప్పుడు మనం అంటాం, వీడి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయండి, వీడికి అన్ని వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయండి అంటారనరా? అంటే ముద్దు వచ్చి అంటారా, కోపం వచ్చి అంటారా? ఇప్పుడు మనకి ఎవరి బుద్ధి రావాలి? ఎంత గొప్ప మాటలు! ఆయన బుద్ధి మనకు రావాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, వాస్తవానికి 3 నుంచి మనము చదవాలి, 4 చదివేస్తున్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావమునందు ఏమవ్వాలన్నాడు? అది ఈరోజు పాఠం ఏంటండి? దేవస్వభావములో పాలివారవుట. ఆయన స్వభావము నీకు నాకు ఉండాలండి. లోకంలోనంట భ్రష్టత్వం ఉందంట. ఆ మాట ఉంటుంది చూడండి, ఎక్కడ ఉందా? 4వ వచనంలో చూడలేదు మీరు? దురాశను అనుసరించడం వలన లోకమందున్న, అది లోకంలో భ్రష్టత్వం ఉంది. లోకంలో భ్రష్టత్వం ఉందంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట నా నోట పలకాలనుకుంటున్నాను. ఏంటంటే, ఏనండి అందరే, దేవుని కృపను పోగొట్టుకున్న లోకం. నా మాట అర్థమైందా మీకు? దేవుని కృపను పోగొట్టుకున్న లోకం ఎందులోకి పోయింది? భ్రష్టత్వంలో పోయింది. మీరైనా నేనైనా అంతే. దేవుని యొక్క ఉచితమైన కృపను మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం కూడా ఎందులోకి పోతాం?
భ్రష్టుడైపోడు అంటారు. అది చాలా బలమైన మాట. ఇప్పుడు భ్రష్టురాలు అయిపోయిందంటారు. దేవుని యొక్క స్వభావంలో పాలివారు అవ్వాలంటే లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని నుంచి ఏం చేయాలి? మనం బయటికి వచ్చేయాలండి. భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. నేను అందులోనే ఉంటాను అని అంటే చాలా బాధ అండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. లోకంలో వాళ్ళు బయటికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఏమన్నాడు? ఒరే నాయన, మీ బుద్ధి ఏం చేయండి, మార్చుకోండి. లేదు మేము మళ్ళా 430 సంవత్సరాలు అక్కడే ఉన్నాము, తిరిగి మాకు అదే బుద్ధులు వస్తాయనంటే నశించిపోతావురా అన్నాడు. అసలు నేను తీసుకొచ్చింది ఎందుకు, కానానులో పెట్టింది ఎందుకు మిమ్మల్ని? నీ స్వభావం నాలాంటి స్వభావం రావాలనే కదా అంటున్నాడండి. ప్రియమైన దేవుని వర్లారా, దీన్ని గ్రంథంలో నుంచి మీకు ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీసుకున్నారా? 22వ వచనాన్ని, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మళ్ళీ అక్కడ పోతానంట వేట ఐగుప్తులోకి వదిలొచ్చావు కదా ఏమండి? లోకంలో విడిచిపెట్టి వచ్చారా? ఇంకా లోకం కావాలనుకుని భుజం మీద ఎట్టుకొచ్చారు గుడిలోకి? నా మాట అర్థం అవ్వదు అనుకోండి మీకే. అది అంటే ఓ పక్కేమో క్రీస్తు సిలువను మోస్తున్నావు, ఓ ప్రక్కేమో లోకాన్ని మోస్తున్నావు. ఈ రెండింటితో మొయ్యలేక అణిగిపోతూ, అయ్యో దేవుడు నన్ను లేపలేదంటే ఎక్కడ లేపుతాడు? అసలు ఆయనకి అవకాశం ఎక్కడ ఇస్తున్నావు నువ్వు? ఏమండి, భక్తుడు పాట పాడతాడు కదా, లోకము శరీరము నన్ను లాగినను లోబడక నేను వెళ్ళేదని అంటాడు, పరమాజీవము నాకు నివ్వ. లోకం లాగుతూ ఉంటుందండి. ఐగుప్తురా, అదే బాగున్నాయి. ఐగుప్తులో లోకం బాగుంటుంది కదండి. అసలు లోకంలో ఉన్నంత ఎంజాయ్ క్రీస్తులో ఉందా? ఆదివారం మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ కూర్చోబెట్టేసి బలవంతంగా ఇక్కడ వాక్యం వినండి అంటాం, ఇది బాగుందా? పిల్లలు అప్పుడప్పుడు చూడండి తిరుగుతూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని కూడా వదిలేసి తిరగండి అని అన్నాం అనుకోండి, అది బాగుంటుందా? ఏది బాగుంటుంది చెప్పండి? పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తాం బాగుంటుందా? బెత్త కూర్చోబెడతాం బాగుంటుందా? కానీ ఆడికి మన మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. నా మీద కూడా మీకు కోపం వస్తుంది. ఈయన నిలబడింది మొదలు మమ్మల్ని తిడతానే ఉంటాడంట. ఏమండి, తిట్టడానికి ఏం లేదు. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు, నీతి అందు శిక్ష వేయమన్నాడు. ఇంకా శిక్ష లేదు మనకి. అందువల్ల ఆయన ఏమంటున్నాడంటే, మునుపటి ప్రవర్తన విషయములైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం ఏం చేయండి? వదులుకోండి. ప్రాచీన స్వభావం పాతది. ప్రాచీన స్వభావం ఏది చెప్పండి? ఒక్కొక్కరిని అడగాల. నిజంగా నాకు టైం లేదు కాబట్టి. మీ ప్రాచీన స్వభావం ఏదంటే మీరు ఏం చెప్తారు? పూర్వం అండి, నేనండి శుక్రవారం చేశానండి, మంగళవారం చేశానండి, ఇంకేం ఉంటాయి కదా, ఏం 2-3 చెప్పండి. మీరు ఆచరించిన ఏ అన్నారండి చెప్పండి. పూర్వం వద్దులే, మర్చిపోరు కాబట్టి మీకు రావయ్యి. మన స్థానిక సంఘాలు ఎవరికి రావు, ఎందుకంటే అవి వదిలేశారు అసలు. నిజంగా మళ్ళీ నేను గుర్తు చేస్తే నేను పాపం చేసినోడు అవుతాను. నిజంగా కూడా, నిజంగా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు తిరిగాటలు కానీ చేస్తుంటే నీ ప్రాచీన స్వభావం నువ్వేం చేయలేదు, వదిలిపెట్టలేదు. ఇంకా నీ బుద్ధి మారదు, నీ స్వభావం మారలేదు. ప్రాచీన స్వభావం ఏం చేయమన్నాడంటే, విడిచిపెట్టి వదులుకొని మీ చిత్తవృత్తి యందు ఏం చేయబడండి. ఎవరు వాక్యం చూస్తలేదు. కొన్ని చోట్ల అయితే అసలు బైబిల్ చూడవలసిన పని లేదు. అయ్యగారు కాసేపు స్టాండ్ అంటాడు, కాసేపు సిట్ అంటాడు, కాసేపు ఏడిపిస్తాడు, కాసేపు నవ్వెత్తాడు, ఆరాధన ఏమైపోద్ది? అయిపోద్ది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారే దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావం ఏం చేయండి? ధరించుకొనడి అంటున్నాడు అన్నమాట అండి. అంటే ఇప్పుడు పాత స్వభావాన్ని ఏం చేయాలా? రైట్, వదులుకుంటూ వదిలేదు ఇది.
మీరు నేను అనుకుంటా మాటతో అయ్యేది కాదు ఇది వదలదో. వదలాలంటే ఏం చేయాలన్నాడు తెలుసా? వాక్యం నుంచే చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము తీసుకున్నారా? 6వ వచనంలో ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, అదిగోండి, పాప శరీరము నిరర్ధకమగునట్లు, అదే గతంలో చేసినవన్నీ ప్రాచీన స్వభావము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వదలాలంటే ఏం చేయాలి? లేదా అది ఏం చేయదు, మనల్ని వదలదు. నేను వదిలేసాను అనుకున్నావు, కానీ అది ఏం చేయట్లేదు, నిన్ను వదులుతా. అప్పుడప్పుడు నేను ఉన్నానంటుంది. నీ మనసులో కనపడద్దే, నీ ఇంట్లో కనపడద్దే, నీ నడకలో కనపడద్దే, నీ జీవితంలో కనపడద్దే. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? చూసిన వాళ్ళకి, ఈవిడ ఇంకా ప్రాచీన స్వభావంలో ఉంది. క్రీస్తునందు ఏం చేయబడదు? రీక్రియేట్ అవ్వలేదు. నువ్వు దేవ స్వభావంలో ఏమవ్వలేదు? పాలివారు అవ్వలేదు. ఇంకా ఆయన ఇంట్లో ఆస్తి నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వెవరవని ఇవ్వాలి? ప్రియమైన దేవుని పిల్ల, ఇది ప్రాచీన స్వభావం వదులుకునే మాట ఇక్కడ మీరు హృదయంలో రాసుకోవాల్సిన మాట చెప్తున్నాను. ఏంటంటే ఇది దినచర్యలో ప్రతిరోజు ఏమవ్వాలి? ఇది జరగాలి. ఒకసారే జరిగేది కాదు ఇది. ప్రతిరోజు ఆలోచన వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తూ ఉండాలి? సిలువ. లేదంటే మనకు కూడా ఏం అవుద్ది? అప్పుడప్పుడు పిల్లలు రావద్దంటే కూడా ఏం చేస్తారు? వస్తూ ఉంటారు. ఏం చేస్తాం? వాళ్ళని 2 కొట్టి స్కూల్లో కూర్చోబెట్టి మన ప్రయాణం చేసుకుంటాం. ఇప్పుడు ఇది ప్రాచీన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నేనున్నాను వస్తాను వదిలేస్తావా నన్ను? మన ఇద్దరం గతంలో స్నేహంగా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. నిన్న గుడి వచ్చిందంట, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాడంట, వెళ్ళిపోతావా? లోపల అందా ఇది? ఎవరో ప్రాచీన స్వభావం. నీ పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల ప్రాచీన స్వభావము అది వెంటాడకూడదు. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమన్నాడో? సిలువేయండి. సిలువ వేయకపోతే నూతన స్వభావం రాదు, అంటే నవీన స్వభావం రాదండి. చాలామంది ఈ మాట చెప్పి పాయింట్ వదిలిపెడతాను. కల్లో బతికేస్తున్నారండి. నేను అన్న మాట వాస్తవం కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేయండి. నాకేం పర్వాలేదు, నేను క్రీస్తు సంఘ సభ్యురాలిని, నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, నేను పరలోకున్న సొత్తు దేవుడు నాకు ఇచ్చేస్తాడు. కలలో బతకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, జీవితం అనేది వాస్తవంగా ఏం చేయాలా? జీవించాలి. ఇది కల్లో బతికేది కాదు. ఇది ఈ మాటకు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కలే. అది నీకు మెలకు రాగానే కళ ఏమైపోతుంది? అది జరిగేదా? మరి ఎందుకు కల్లో బతుకుతున్నాం? మీకు ఈ బోధలన్నీ విన్నప్పుడు నేను అనుకుంటున్నాను, క్రైస్తవ్యం అంటే కష్టమైంది అనిపిస్తుందని నాకు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇది కరెక్టా కదా? క్రైస్తవ్యం చాలా కష్టమైందండి. సులువు అనుకుంటాం మనం, చాలా కఠినంగా ఉంటుంది. ఇది పచ్చిమ ఎక్కువ చేయాలా? కామెరులోకి పచ్చిమ చేయించారు చూడండి, ఎలాగుంటుందా పచ్చిమ? కఠినమైన పచ్చిమే కదా? మీ అందరికీ కూడా బీరకాయ కూర తినిపించాలి రోజు. ఎందుకని? అది పచ్చిమ కూర కాబట్టి, అదొకటే పచ్చిమ కూర. కానీ మీరు రోజు కూడా కూరగాయలు మానేసి ఏం చేస్తున్నారు? నాన్ వెజ్ తినండి. ఇశ్రాయేలీలాగా మళ్ళీ ఆ స్వభావం కావాలని ఏం చేయొద్దు, కోరుకోవద్దు. కలలో బతకొద్దు, వాస్తవంగా బ్రతుకుద్దాం. 2 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది ఏంటంటే, నీకేమి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడో అందులో ఏం సమాధానం వచ్చింది? తండ్రి ఆస్తిలో వాటా. రెండవది, ఎవరు అనుభవించాలి అంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన బుద్ధి ఉన్న వాళ్ళు ఆయన ఆస్తిని ఏం చేయాలా? అనుభవించాలి. 3వ సంగతికి వచ్చేసాము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఓకే, ఇదే మాట మనం ఇందా చదివిన దాంట్లో నుంచి ఒక మాటను తీసుకుంటాను. ఏంటంటే, నా స్వాస్థ్యం నీకు ఇస్తా, నువ్వు నా స్వభావం మార్చుకో, నీ నిర్ణయం మీద ఆధారపడే ఉంటుంది అని చెప్తున్నాడు మాట. అది ఎలాగో చెప్తాను, ఈ మాట చెప్పేసిన తర్వాత రిఫరెన్స్లో చెప్తాను.
ఇప్పుడు నా స్వాస్థ్యం నీకు ఇస్తా, నా ఆస్తి నీకు ఇస్తా. ఇప్పుడు నీలోకి ఎవరి స్వభావం రావాలా? నా స్వభావం. ఇది నేను పెడితే వచ్చేదా, మీకు మీరే నిర్ణయించుకునేదా, నాకు నేనే నిర్ణయించుకునేదేనా కాదా? ఒకసారి చెప్పండి. నేను చెప్పినంత మాత్రాన నువ్వు కూర్చుని వెళ్ళిపోతావే కానీ నీవు నిర్ణయం తీసుకోకపోతే నీ బుద్ధి ఏమవదో మారదు. నా బుద్ధి మారదు. నేనంటూ ఒక డిసిషన్ తీసుకోవాలి కదా. నా నిర్ణయం మారాలి. ఇది నీ అభిప్రాయం మీద ఆధారపడింది అన్నాడు దేవుడు. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఉంది ఇది. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునే నిలబడగలను అంటేనే ఏం చేయి, తీసుకో. లేకపోతే నష్టపోతావు, డబల్ నష్టపోతావు. నేను ఇక్కడి నుంచి క్రీస్తులో ఉంటాను, లోకం వైపుకి వెళ్ళను, నూతన స్వభావంతో ఉంటాను, ప్రాచీన స్వభావాన్ని సిలివేసేస్తాను. ప్రాచీన స్వభావాన్ని ఇంకా మీద పెట్టుకుని ఉన్నట్లప్పుడు ఆయన ఆస్తిలో ఏమి లేదు, మనకి వాటా లేదు, స్వాస్థ్యం లేదు. అదే ఇప్పుడు ఇందా చదివిన మాటే మళ్ళా చదువుతాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము చదువుతారు ఎవరైనా తీసినట్లయితే. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీ చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. ప్రాచీన స్వభావం అంటే పుట్టినోట్లు ఏమి రాశాడు? ప్రాచీన పురుషుడు అని ఉందా అంటే పాతవాడు, పాత 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 వద్దు, వదిలిపెట్టే. చిత్తవృత్తి అంటే ఏంటి అది కావాలి. 3వ సంగతి ఇక్కడే, ఈ సంగతి చెప్పుకుని మనం ముగించుకుంటాం. చిత్తవృత్తి అంటే, వృత్తి అంటే పనేనా? ఒక్కొక్కడు ఒక్కో పని. ఫ్యాక్టరీకి వెళ్ళే వాళ్ళు అక్కడ ఉన్నారు, మెకానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, చేతి పని చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎవరు పని వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అది చిత్తవృత్తి కాదు, అది వృత్తి. అది మనం ఎన్నుకున్నటువంటి వృత్తి అది. ఏమండి, చిత్తవృత్తి అంటే అందరిలో ఒకే రకమైన వృత్తి ఉండాలి. నీ అంతరంగం చేసేటువంటి వృత్తి నీ ఆలోచనల్లో మారినప్పుడు, మన తలంపులు మారినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సంఘం అంతా కూడా ఒకే పని చేద్దే, అదే చిత్తవృత్తి. ఇప్పుడు ప్రపంచం యూనివర్సల్లో క్రీస్తు ప్రభు సంఘం ఉంది, ఉందా లేదా? మన లోకల్ కాంగ్రిగేషన్ అంటాం దీన్ని, ఇంగ్లీష్లో స్థానిక సంఘాలు అంటారు. జాదులగుంట స్థానిక సంఘం, దోపచాల స్థానిక సంఘం. కానీ యూనివర్సల్గా ఉన్నది ఒకే ఒక సంఘం. ఏంటది? క్రీస్తు సంఘం. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు సంఘాలు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆరాధన ఎలా ఉంటుంది అంతే. బోధ మారద్దా? ఎక్కడా మారదు. నీవు వెళ్ళి ఇది క్రీస్తు సంఘంలాగా ఉంది అని అనుకున్నా, నువ్వు కూర్చున్న గంటలోనే ఏమైపోతుంది, క్రీస్తు సంఘం కాకపోతే తెలిసిపోతుంది. అక్కడి నుంచి నువ్వు లేచి బయలుదేరుతావు. అసలు వెళ్ళవలసిన పనే లేదు. అప్పుడప్పుడు మాకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తాకి వెళ్తూ ఉంటే చాలామంది సువార్థికులు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, లేకపోతే గ్రూప్లో పెడతా ఉంటారు. సేవకులు మాకు కొన్ని గ్రూపుల్లో ఉంటాయి కాబట్టి, బ్రదర్ మా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, అక్కడ క్రీస్తు సంఘం ఎక్కడ ఉంది అర్జెంటుగా చెప్పండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ అడ్జస్ట్మెంట్ చూసుకుని వెళ్ళి ఆరాధన చేసుకోండి. అంతే, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నేను అదే మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, నీ పని నువ్వు చెయ్యి, ఆరాధన మానకు. నువ్వు ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మానొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడో మేలు చేస్తాడు. ఎందుకు చెయ్యడండి? ఆయన ఆస్తులు ఏమిస్తానన్నాడో మాట ఇస్తాడు. డెలివరీ చేయడం దాచుంచాడు. మీరు అప్పుడప్పుడు చూడండి, మేము వచ్చే వరకు కూడా దాచి ఉంచుతారు. కొన్ని ఉంచుతారా? ఎన్ని రోజులు ఉంచుతారు? మాకు లేట్ అయింది అనుకో, కుళ్ళిపోయేదాకా ఉంచుతారా? దగ్గరలో ఉంటాం కాబట్టి ఇది సేవకుడిదని ఏం చేస్తారు? మాకు అక్కడ విషయం ఏంటంటే, అన్ని రోజులు మీరు ఉంచరు, అన్ని రోజులు మేము ఉండం, కానీ మాకు దాచి ఉంచి ఏం చేస్తున్నారు? పెడుతున్నారా లేదా? మమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? సేవకుడు పాస్టర్ గారిని, మా కుమారుడిని, మా కోడల్ని, మనవాడిని మీరు ప్రేమిస్తారు. మా కుటుంబం సువార్త మీద ఉన్నాం మేము. ఒక సువార్థికుని కుటుంబాన్ని, నువ్వు సువార్థికుడికి సంఘానికి అటాచ్మెంట్ నేను ఎన్నోసార్లు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ పాఠం బ్రేక్ చేస్తున్నాను. ఎందుకో అది తెలియాలి మనకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
చిత్తవృత్తి యందు అందరూ ఒకే వృత్తి చేయండి, ఒకేలాగా ఆరాధన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడుతూ 15-16 వచనాల్లో సంగతులు ఉన్నాయి. అట్లైన ఎడల కృపకే మీరు ధర్మశాస్త్రములకు లోనగువారు కామని పాపము చేయదమా, అది అన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందురో, దేనికి అప్పగించుకున్నామా మనం? అది చావు నిమిత్తముగా పాపముకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకి కానీ దేనికి లోబడుదురో దానికి మీరు ఏమైపోతారో అంతే. నువ్వే పని చేయాలనుకున్నావో దానికి దాసురాలు అయిపో. చిత్తవృత్తికి అందు జరిగిస్తూ ఉండాలండి. ఏండి అలా ఉంటుంది మార్పు అనేటువంటిది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు పరిశుద్ధుడు, ఆయనలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమామయుడు, ఆయనలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నీతి స్వరూపుడు, ఆయనలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సత్యస్వరూపి, అలాగే ఉందాం. అలా లేకపోతే ఆయన స్వాస్థ్యం లేదండి, భాగం లేదు. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ప్రసంగంలో మీరు విన్నటువంటిది ఏంటంటే, దేవస్వభావంలో మనం ఏమవ్వాలా? పారివ్వాలని. పరమందున్న దేవుడు నరులందరికీ ఒకే రూపాన్ని ఇచ్చాడు. ఆయనకి ఏ పక్షపాతం అని ఉందా? లేదండి. అందరికీ ఒకే రూపం ఇచ్చాడు. ఆయన స్వరూపము చొప్పున మనము నరులను చేయదు. ఎప్పుడైతే ఆయన స్వరూపం ఇచ్చాడో ఆ స్వరూపం ఎటువంటిదని చెప్పానంటే, చావు లేని స్వరూపం. చావు ఉందా? లేదండి. ఆయన శాశ్వతంగా ఉంటాడు, మనం కూడా శాశ్వతంగా ఉంటాం. ఆయన అదృశ్యుడు, మనము కూడా అదృశ్యంగానే ఉంటాం. ఆయనలో మూడు సంగతులు చెప్పాను. ఆయన స్వరూపంలో ఏమి లేదు, పాపం లేదు. నరుని కూడా ఏం లేదు, పాపం లేదు. పాపం అనేది అసలు చోటే లేదు. రెండోది నీతి స్వరూపం, ఆయన అబద్ధం ఆడడం అనేటువంటిది లేదు, అది నువ్వు నేర్చుకున్నావు. మూడోది ఆయన సత్య స్వరూపం అటండి. ఆయన స్వరూపం పోగొట్టుకున్నాం దేనివల్ల? స్వతంత్రత వల్ల. ఈ స్వతంత్రత వల్ల పోగొట్టుకున్న మనల్ని తిరిగి క్రీస్తు యేసునందు మళ్ళీ ఏం చేశాడు? రీక్రియేషన్ చేశాడు. బాగుంది మాట, రీక్రియేషన్ చేశాడు. రీక్రియేషన్ చేసిన తర్వాత 3 సంగతులు చెప్పుకున్నాం. నీకేమి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు అంటే, తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలనుకున్నటువంటి ఆయన, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో నువ్వు నా సొత్తు అని పరిశుద్ధాత్ముడిని ఏం చేశాడు? మనకి అడ్వాన్స్డ్ పేమెంట్గా ఇచ్చాడు, సంచకొరువుగా ఇచ్చాడని చెప్పుకున్నమాట అండి. అలాగ ఇచ్చిన మనకి కొన్ని ఆంక్షలు పెట్టాడు. ఏంటంటే, నువ్వు భూనివాసిగా ఏం చేయొద్దు, బ్రతకొద్దు అని చెప్పేశాడు. లోకంలో అందరిలాగా నువ్వు బ్రతకటానికి వీలు లేదు, నేను అలాగే నిన్ను కనలేదు, నేను కన్నాను కాబట్టి నా రూపం నీకు అవసరమని చెప్పారు. రెండోది ఏం చెప్పుకున్నామంటే, ఆయన ఆస్తులో పాలివారు కావాలంటే ఆయన బుద్ధి రావాలి, ఆయన స్వభావం మనకు రావాలి. లోకంలో భ్రష్టత్వం ఉంది, ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకుని దానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను. 430 సంవత్సరాల వాళ్ళు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకంటే, ఇందులోకి మీ బుద్ధిని ఏం చేయాలని మార్చుకుంటారని. అక్కడ ఏం చేయాలంటే ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమని చెప్పాను. అది వెనక కొత్తనే ఉంటుంది, దానికి ఏమేయండి? సిలువ వేయండి. మనం ఎందులో బతకూడదని చెప్పాను? కళ్ళలో బతకూడదు, వాస్తవంగా బతుకుదాం. ఏమండి, చివరగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ చిత్త వృత్తి అందు ఏం పడాలా? నూతనపరచబడాలి. అందరూ ఒకే వృత్తి చేయండి. ఎందుకంటే మన రూపం ఏమైందో తెలుసా? పోయింది. ఇక్కడ ఒక మాట చెప్పేసి నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. అందరి ముఖాలు ఒకేలాగా ఉంటే భౌతికంగా ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పిన పాఠంలో మన రూపాలకే ప్లాస్టిక్ సర్జరీలు జరిగిపోయినాయి. అపవాది ఎన్ని సర్జరీలు చేసేసాడంటే, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ముఖం ఎత్తడం, ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ముఖం ఎత్తడం. లేదా నా మాట అర్థమవుతుంది మీకు? ఇక్కడ నువ్వు ఎక్కడికో వెళ్తావు గుంపు దగ్గరికి, ఆ గుంపులోకి వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడు నేను గంటలో ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తాడు. రూమ్లో వెళ్ళిపో, మేకప్ అవుతావు కదా, ఆ మేకప్ కడే నిన్ను ఏం చేస్తాడో సర్జరీ చేసేసి అందరిలాగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా కనపడతావు తెలుసా? నేను కూడా దేవుడి బిడ్డన అంటావు. ఇంకో చోటకి వెళ్ళేటప్పటికి ఏమంటావు? నేను కూడా నీ అన్న దాంట్లో నీ అని పెట్టుకోండి, నేను ఇంకా చెప్పను. నేను ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడికి ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు, ఎక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు. ఇన్ని రూపాలతో నీ ముఖం ఏమైంది? నా ప్రసంగం అర్థమవుతుంది అనుకుంటా మీకే. ఇన్ని రూపాలతో నేను ఏమైపోయాం? నేనని కలుపుకుంటలేదు. నువ్వు ఒకవేళ లోక సంబంధంగా నువ్వు బ్రతుకుతే కనుక ఇప్పుడు ఆ ప్లాస్టిక్ సర్జరీలన్నీ నీకు కనపడితే, ఎవరింటికి వెళ్ళినప్పుడు ఏ రూపం వేసావో, ఏ సమాజానికి వెళ్ళినప్పుడు ఏ రూపం వేసావో, నీకు నిజంగా ఈ వాక్యం అన్న తర్వాత నీకు భయం కలిగితే ఆ ప్లాస్టిక్ సర్జరీలన్నీ కూడా తొలగించేసి క్రీస్తు యేసునందు ఏం చేయబడు? నూతన
రీక్రియేట్ అవ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుతాము. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఉందా మీ బైబిల్లో? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో, గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆస్తి దేవస్వభావంలో పాలివారు అయ్యావు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమివ్వాలి? నీకు నాకు ఆస్తి ఇవ్వాలా? ఆయన స్వాస్యము యొక్క రైట్, చాలండి. ఈ లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు కానీ ఎవరు లేరు? మహిమైశ్వర్యవంతులు లేరు. ఐశ్వర్యవంతులు ఉన్నారు. బాగా బిగ్ షాట్లు 2 పేర్లు చెప్పండి ప్రపంచంలో. అంబానీ ఏండి, ఇంకెవరు ఉంటారు? ముఖేష్, వాళ్ళందరూ వాళ్ళు ఐశ్వర్యవంతులు. కానీ చెప్పండి, నువ్వు మహిమైశ్వర్యవంతులు. క్రీస్తు యేసునందు రీక్రియేట్ అయిన వాళ్ళందరూ ఎవరో? ఏమిస్తానని వాగ్దానం చేశాడు? మహిమైశ్వర్యం. అబ్బా, అది ఊహించుకుంటేనే గొప్పగా ఉంటుంది. ఆ మహిమైశ్వర్యం పొందాలంటే ఈరోజు పాఠాన్ని బట్టి దేవస్వభావంలో మనం ఏమవ్వాలి? పాలువారు అవ్వాలి. ఈ మాటను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్న తర్వాత ముగిస్తున్న మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవస్వభావంలో పాలువారు కావాల్సిన అవసరం ఉంది తండ్రి. ఏ పక్షపాతం లేకుండా నరు నిర్మాణం చేసావు నాయన. నీ స్వరూపం నీ పోలికిచ్చావు. చావులేని రూపం, అదృశ్యమైన రూపం ఇచ్చావు తండ్రి. దేవా, పాపం లేదు నాయన, నీతి ఉందో తండ్రి, సత్యం ఉందో తండ్రి. కానీ అబద్ధం ఆడడం నేర్చుకున్నావు నాయన. అనీతిగా బతకడం నేర్చుకున్నాం, దుర్నీతిగా బతకడం నేర్చుకున్నాం తండ్రి. కానీ ఆ స్వాతంత్ర్యం వల్ల ఏదైతే పోయిందో మాకు తిరిగి క్రీస్తునందు రీక్రియేట్ చేస్తావు నాయన. ఈ మాటలు ఆలోచింపచేయండి. చివరిలో మాకు జ్ఞాపకం చేశారు. అపవాది మాకు ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేసాడు. మా రూపం మాకు రాకుండా చేసేసాడు తండ్రి. తిరిగి క్రీస్తునందు రీక్రియేట్ చేసి మహిమైశ్వర్యం వాగ్దానం చేస్తావు నాయన. ఈ మాటలు నీరుకట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి. ఇంకా ఎవరైతే ప్రాచీన స్వభావం వదులుకోలేదో, సిలువ వేయలేదో, దేవుని ఆస్తిలో నాకు వాటా భాగం లేదు అని గ్రంథం చెప్పేసింది తండ్రి. అలా కాకుండా చిత్తవృత్తి యందు నూతనపరచబడి క్రీస్తు యేసునందు ఆయన ప్రేమామయుడు, ఆయన సత్యస్వరూపి, ఆయన నీతిమంతుడు, ఆయన లాంటి స్వభావం మేము కలిగి ఉండాలి నాయన. ఈ మాటలో ఫలింపచేయమని, మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.